ప్రకటన వచ్చింది. ఇక్కడికి మీటింగ్స్ జరుగుతున్నాయండి. ఎప్పుడంటే May 23. లొకేషన్ ఎక్కడైనా తెలియాలంటే ఇది మొబైల్లోంచి స్కాన్ చేయాలంట, ఎక్కడ రాయలేదు. ఇదే ఫస్ట్ టైం మనం చూడడం. మొబైల్ లేని అయితే ఈ మీటింగ్కి వెళ్ళలేదు అనమాట. అయితే దీన్ని బట్టి మొబైల్ ఉండాలి, అది కూడా స్మార్ట్ ఫోన్ ఉండాలి, అది నెట్ కనెక్ట్ అయి ఉండాలి, దాంతో స్కాన్ చేయాలి. కెమెరా ఓపెన్ చేసి స్కాన్ చేస్తే అది మనకు లొకేషన్ చూపిస్తుంది. అయితే May 23, 24 లొకేషన్ మీరు చూడండి, అందులోని మీకు ఇవ్వబడుతుంది. అయితే ఇక్కడ ఒక 2 క్వశ్చన్ మార్క్స్ వేశారు. మొదటిది ఏంటి? సంఘము శ్రమలకు ముందు ఎత్తబడుతుందా? మొదటిది అయితే లేదా సంఘము శ్రమల తరువాత ఎత్తబడుతుందా? 2 క్వశ్చన్ మార్క్స్. ఈ క్లారిటీ ఈ మీటింగ్స్లో మనకి దొరుకుతుందని చెప్పేసి వారు మనకి ఆ క్వశ్చన్స్ చేశారు. మీరేమనుకుంటున్నారు? ఈ విషయంలో ఎవరైనా రైట్స్ ఆన్సర్ చెప్తే ఇక్కడ ఉన్న వాళ్ళు నేను 10,000 ఇవ్వడానికి రెడీగా ఉన్నాను ఆన్ ద స్పాట్. ఈ విషయంలో ఎవరైనా సరే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్లో మీకు తెలిసిన బైబిల్ ఆన్సర్ కరెక్ట్గా చెప్పగలిగితే, బైబిల్తో సరి చూడబడితే మీకు 10,000 ఆన్ ద స్పాట్ ఇవ్వడం నేను రెడీగా ఉన్నాను. 2 క్వశ్చన్స్ మీకు మళ్ళీ వినిపించబడతాయి. సంఘము శ్రమలకు ముందు ఎత్తబడుతుందా? మొదటిది అయితే. రెండవది సంఘము శ్రమల తరువాత ఎత్తబడుతుందా? శ్రమలకు ముందు, బిఫోర్, ఆఫ్టర్ లంచ్ అన్నమాట. బిఫోర్ లంచ్, ఆఫ్టర్ లంచ్ టాబ్లెట్లు ఇస్తారు కదా, అంతేనా? శ్రమల తర్వాత, ఆఫ్టర్. ఓకే, అంతే. 3 వచ్చినాయి అంతే. ఇంకెవరికి అర్థం కాలేదా? చాలా ఇంపార్టెంట్ విషయమే కదా ఇది, బైబిల్ విషయమే కదా. నాకు చూడగానే దీని మీద ప్రసంగమే వచ్చేసింది. మీకు ఆన్సర్ రావడం అంతా చాలా చిన్నది కదా. బిఫోర్, ఆఫ్టర్ చాలా ఈజీగా ఉంది కదా. ఇంకెవరు చెప్తారా? పర్లేదు, చెప్పినా పర్లేదు, మీకు ఏమనిపించినా పర్లేదు, చెప్పండి. బిఫోర్, ఆఫ్టర్? ఆఫ్టర్. శ్రమలు తర్వాత, ఆఫ్టర్ లంచ్. ఓకే, శ్రమల తర్వాత సంఘము ఎత్తబడుతుంది. ఏం కోచింగ్స్ చేస్తారండి? ఏం కోచింగ్స్ అండి బాబు, ఏం చేయాలో తెలియట్లేదేమో. ఏం కోచింగ్స్ అండి ఇవి? ఏం కోచింగ్స్ అండి ఇవి? ఎక్కడైనా బైబిల్కి దీనికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడైనా బైబిల్ చదివారు మీరు? ఎక్కడైనా దీనికి అసలు సంబంధం ఉందా? ఆ క్వశ్చన్స్కి బైబిల్కి సంబంధం లేదు, దేవుడికి సంబంధం లేదు, సంఘానికి సంబంధం లేదు. చూద్దాం. 2 పేతురు 3:10 రాయబడింది దీనికి సంబంధించి. 2 పేతురు 3:10 చేద్దాం. పేజీ నంబర్ 219. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున, ఏ దినమున? ఆ దినమున, ఏ దినమున? ఆ దినమున ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ సేమ్ డే, ఆ దినమున, సేమ్ డే, ఆ దినమున ఏం జరుగుతుంది? చెప్పండి, చదవండి. ఆకాశములు గతించిపోవును, పంచభూతములు వికృతమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. చదువుదాం. ఇవన్నీ లయమైపోవును కనుక ఆకాశములు రౌలుకుని లయమైపోవును. తర్వాత లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించండి భక్తులారా. ఏమని రాయబడిందండి? ఆ దినమున, ప్రభువు రాకడ దినమున. ఆ దినమున అంటే ఏంటి? ప్రభువు రాకడ దినమున. ఆ దినం ఎలా వస్తుంది? దొంగ వలె వస్తుంది. ఎవ్వరికి చిన్న చప్పుడు కూడా ఉండదు, ఎవరికి చిన్న అనుమానం కూడా ఉండదు, వస్తారని గెస్ కూడా ఉండదు. అప్పుడు వస్తారు. ఆ దినమున, రాకడ దినమున ఏం జరుగుతుంది? ఆ దినమున ఆకాశములు రగులుకొని వికృతమైన వేంద్రంతో పంచభూతములు కరిగి లయమైపోతాయండి. ఏ దినమున? 2వ రాకడలో. ఏ దినమున? సెకండ్ కమింగ్ లో. ఏ దినమున? ఆ దినమున. ఏ దినమున? దొంగ వచ్చినట్లు సైలెంట్ గా వచ్చి దినమున. ఆ దినమున మొత్తం పంచభూతములు కూడా లయమైపోతాయి, లావలాగా
చిన్న ఏదైనా ఒక ఐటమ్ వేస్తే ఎలా కరిగిపోద్దో మొత్తం కంప్లీట్ విశ్వం అంతా ఆ దినమునే, తర్వాత రోజు కాదు, తర్వాత ఒక 4 రోజులు శ్రమ పడడానికి టైం ఇవ్వబడతలేదు, అక్కడ ఒక 10 రోజులు సమయం ఇవ్వబడతలేదు ఎవరికి. ఆ దినమున సేమ్ ద డే. ఎందుకు అలాగంటే ఎవరైతే ఎత్తబడ్డానికి ఎలిజిబిలిటీ ఉన్నారో మీరు నేనుని, మన కోసమే భూమి తిరుగుతుంది. అర్థమవుతుందా? నువ్వు నేను ఇంకా ఉన్నా కలిపే భూమి సృష్టి మొత్తం తిప్పుతున్నాడు. నిన్ను నన్ను పైకి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఎవరి కోసం తిప్పాలి సృష్టిని? ఎవరి కోసం భూమిని ఉంచాలి? ఎవరి కోసం? పాపుల కోసమా? నరకం వెళ్ళేల కోసం మళ్ళీ సూర్యుని పంపించాలా? ఏంటి సందుని పంపించాలా? ఋతువులు పంపించాలా? విన్నెలు కాయించాలా? భూమిని తిప్పాలా? 116,800 కిలోమీటర్ల దూరం వేగంతో గంటకి తిప్పాలా? దేవుడు ఈ సృష్టి అంతా అలా ఉంచాలా? దేనికి ఉంచాలి? నువ్వు నేను ఇంకా భూమి మీద ఉన్నావు కనుకనే సృష్టిలా ఉంది. నువ్వు నేను ఇక్కడ లేకుండా దేవుడు రకాల ఎత్తబడిన రోజున, ఆ దినమున వికృతమైన వేయడంతో సమస్త విశ్వము కూడా పటాపంచలైపోయి లయం అయిపోతుంది. ఇప్పుడు చదవండి, సంఘము శ్రమలకు ముందు ఎత్తబడుతుందా? శ్రమలు ఎక్కడ ఉన్నాయి? ఇంకా శ్రమలకు తర్వాత ఎత్తబడుతుందా? ఏంటి తర్వాత ఇంకా భూమి కూడా ఉంటుందా? ఏం చదువుతున్నారు వాక్యాన్ని? ఏం అర్థం చేసుకున్నారు వాక్యాన్ని? ఏం బోధిద్దాం అనుకుంటున్నారు? దొంగ ద్రోవలో, తప్పు ద్రోవలో తీసుకెళ్దామని చూస్తున్నారా సంఘాన్ని? సజీవం కలిగిన జీవం కలిగిన సంఘాన్ని ఎటువైపు తీసుకెళ్దామని చూస్తున్నారు? దేనికి మీటింగ్లు? వెళ్ళండి, తప్పేం కాదు. కానీ వీళ్ళు చెప్పే బోధ ఏదైతే ఉందో జాగ్రత్తగా గమనించండి. బైబిల్కి వ్యతిరేకంగా ఉందా లేదా? చదవబడింది కదా వాక్యం. ఆ దినమున మొత్తం లైవ్ అయిపోయిన తర్వాత నీకు శ్రమ పడడానికి ఎక్కడ ఉంటుంది అవకాశం? మనం వెళ్ళిపోయాం అనుకో, తర్వాత భూమి ఉండకపోతే వాళ్ళ మిగిలిన వాళ్ళు ఎక్కడ శ్రమ పడతారో, ఎక్కడ శ్రమలు అనుభవిస్తారో? సంఘం ఎత్తబడింది, ఎక్కడ శ్రమలు అనుభవిస్తారు? దేనికోసం నడిపించాలి ఇదంతానే? వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి, వాక్యాన్ని స్పష్టంగా చదవాలి. సేమ్ డే ఆయన అలా వచ్చి తన సంఘాన్ని అలా తీసుకుని వెళ్ళిపోయిన క్షణంలో ఏం జరుగుతుందో మత్తయి సువార్తలో రాయబడింది, చదవక్కర్లేదు. కానీ చాలా మంది అల్ప విశ్వాసులు ప్రభు అని ఏడుస్తారు. మీరెవరో నాకు తెలియదు, అయిపోయింది. సెక్షన్ 1. సెక్షన్ 2, చాలా మంది అన్యులు కానీ, అవిశ్వాసులు కానీ, క్రిస్టియానిటీ తెలియని వాళ్ళు కానీ, వ్యతిరేకించే వాళ్ళు కానీ ఏడుపు. నువ్వా నిజమైన దేవుడు? మేము ఏదో అనుకున్నాము, నువ్వా మాకు తెలియదే, మాకు ఎంతోమంది చెప్పడానికి ట్రై చేస్తాం, మేమైతే రిజెక్ట్ చేసాం నిన్ను. ఈరోజు నువ్వు పైనుంచి రావడం ఏంటో, సినిమా చూసినట్టు ఉంది, నువ్వు అందరినీ లిఫ్ట్ చేయడం ఏంటి? మొత్తం ఆకాశాలన్నీ కూడా శబ్దంతో, పెద్ద శబ్దంతో రగులుకోవడానికి రెడీగా ఉండడం ఏంటి? ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోకి మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా జరుగుతుంది. మనం అలా పైకి వెళ్ళిపోతూ ఉండగానే, మనం వెళ్ళిపోగానే క్షణాల్లో మనకి ఏమైనా ట్రైనా దేవుడు తీసుకెళ్ళడానికే పరలోకం, లేకపోతే విమానమా మనం స్లోగా తీసుకెళ్ళడానికి, ఇలా అంటే అలా పరలోకం తీసుకెళ్ళిపోతారు. ఆయన ఏదైనా చేయగలడు, ఏదైనా ఆయనకి సాధ్యము. మనల్ని అందరిని ఏం చేస్తాడు? ఇలాగని తీసుకెళ్ళి పరలోకంలో కూర్చోబెడతాడు. ఇలా వెళ్ళిపోయిన తర్వాత భూమిని ఉంచుతాడా? వాక్యం ఏం చెప్తుంది? ఉంచుతాడా? వాక్యం ఏం చెప్తుంది? ఆ దినమున ప్రభువు వచ్చి రాకడ దినమున దొంగవలే వచ్చి ఆ దినమున మొత్తం విశ్వమంతా స్మాష్ అయిపోతుంది, బూడిద లావలో కలిసిపోతుంది. ఒక్క మనిషి ఉంటాడు, ఆత్మలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతాయి? నరకంలోకి వెళ్ళిపోతాయి, నరకానికి వెళ్ళిపోతాయి. అక్కడున్న పరిశుద్ధులు, ఎవరైతే పరదేశంలో ఉన్న పరిశుద్ధులు ఉంటారో వారిని ఎంట పెట్టుకుని రెండో రాకలో వస్తాం మన దగ్గరికి. ఎంత చక్కగా ఉందండి వాక్యం, ఎంత విడిపోతుందండి వాక్యం. అర్థం చేసుకుంటే తేలికనే మొదలుగా ఉంటుంది వాక్యం. ఆయన వస్తూ ఆయన నిద్రించిన వారు మొదటిగా లేపుతాడు. పరదేశంలో అందరినీ బయటకు వచ్చేసి అలా వస్తూ మనం ఇలా తీసుకుని వెళ్ళి 2 బ్యాచ్లను తీసుకెళ్ళి పరలోకంలో పెట్టి 3వ బ్యాచ్ ఏం చేస్తాడు? మొత్తం స్మాష్ అయిపోతుంది. పాతాళలోకం అంతా కూడా నరకం అయిపోద్ది. పరదేశం ఉన్నది ఇక్కడ అగాధం అంతా కూడా నరకం అయిపోద్ది. కంప్లీట్ గా అది విసర్జించబడుతుంది. ఆ యొక్క వరల్డ్ అది పాతాళలోకాన్ని దేవుడికి సంబంధం లేదు దూరంగా విసర్జించేసి అందులో వాళ్ళందరూ కూడా బాధపడుతూనే ఉంటారు. ఇది జరగబోయేది. ఎలా ఉంది వాక్యం? ఇది ఎక్కడ ఎలా ఉంది? శ్రమలకు ముందా, శ్రమలకు తర్వాత, మళ్ళీ 7 ఏళ్ళు వింటంతా. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత 2వ రాకల్లో ఇదొక సబ్జెక్ట్ విన్నాను నేను. 2వ రాకల్లో వచ్చిన తర్వాత మనకి 7 ఏళ్ళు విందిస్తాడా? ఏం తింటావు? ఇంకా ఏం తినలేదు. ఇంకా నువ్వు భూమి మీద చేపలు తినలేదా? మెత్తలు తినలేదా? పీతలు తినలేదా? మటన్ తినలేదు? ఏం తిందామనమ్మా ఇంకో 7 ఏళ్ళు? ఏం తింటావు నువ్వు? ఇంకా నీ కడుపుకి ఇంకా రెస్ట్ అవ్వవా? యేసుక్రీస్తు వచ్చేసిన తర్వాత కూడా ఇంకా నువ్వు తింటావా? ఇంకా తింటే మా తిండికి మించిన మంచి దేహం దేవుడు ఇస్తున్నాడు, తిండికి మించిన ఆనందాన్ని ఇస్తాడు, పరలోకం తీసుకెళ్తాడు. లేదు ఇంకో 7 ఏళ్ళు ఏం చేయి, మాకు విందుకు ఏం తింటాం?
పని పట్టు లేకుండా వండుకోకుండా నువ్వు మాకు వడ్డించు. ఆ రోజు వడ్డించావు కదా, 5 రొట్టెలు 2 చేతులు చేప వడ్డించలేదు. మాకు కూడా 7 years వడ్డించి ఎక్కడ నేర్చుకున్నారమ్మా? 1000 ఏళ్ళు ఏంటంటే సంపూర్ణమైన కాలం, ఆయనతో పాటు ఆనందమైన తృప్తి, అన్నం తింటూ వచ్చి తృప్తి మనకి ఇస్తా ఉంటున్నాడు దేవుడు. అందుకని భూమి మీద కూర్చోబెట్టి పంతులు కింద కూర్చోబెట్టి నీకు చికెను మటను బాగా ఏపు పెడతాడా దేవుడు. ఈ వాక్యాలు ఏంటంటే ఒక్కోసారి భలే అనిపిస్తుంటది. ఆయన వచ్చిన తర్వాత ఆయన పట్టుకెళ్ళిపోతారు. ఎంత మనం ఇక్కడ ఉండము, మనకి విందు లేదు, పాడు లేదు, ఏమీ లేదు, శ్రమలు లేవు, ఏమీ లేవు. మనం ఇప్పుడు అనుభవిస్తున్నది ఏంటో తెలుసా? శ్రమలు. మనం ఇప్పుడు ఏదో స్ట్రగల్ ఫేస్ చేస్తున్నాం. దేవుళ్ళో ఉండాలా, ఊడిపోవాలా, ఉండాలా, నిలబడాలా, వెళ్ళిపోవాలా, పడిపోవాలా, లోకం ఆకర్షిస్తుంది. ఇవే మనకి సంఘానికి కలిగిన శ్రమలు. నువ్వు నిలబడగలిగితే రెండో రాత్రిలో నువ్వు ఎత్తబడతావు. ఎత్తబడిన తర్వాత ఈ భూలోకం ఏమీ ఉండదు. ఆఫ్టర్ లేదు, బిఫోర్ లేదు. టాబ్లెట్ డైరెక్ట్గా మింగేయచ్చు. బిఫోర్ లేదు, ఆఫ్టర్ లేదు. ఆఫ్టర్ లంచ్, బిఫోర్ లంచ్ టాబ్లెట్లు ఏం కాదు ఇవి. ఉంటాయని మొదటి తరంలోనే దేవుడు చెప్పాడు. మొదటి తరంలో శిష్యులు చెప్పారు, తప్పుడు బోధలు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి, సరి చూసుకోండి, బైబిల్ వచనాలతో చూసుకోండి అని చెప్పి దేవుడు అప్పుడే చెప్తే బైబిల్ పక్కన పెట్టేస్తారు. బైబిల్ పక్కన మాకు సంబంధం లేదు. ఒక వ్యక్తి ఫేమస్ అయితే చాలు, ఆయనకి ఏం చెప్తే మేము గొర్రెల్లాగా ఏం చేస్తాం? ఆయన వెనకాల వెళ్ళిపోతాం. ఆ వాక్యాన్ని మేము వింటాం, అలాగే వెళ్ళిపోతాం, అదే పాటిస్తాం. ఇదా దేవుడు ఈ రోజు ఇష్టపడేది కాదు కదా. జాగ్రత్త పడదాం, వాక్యాన్ని జాగ్రత్తగా విందాం, మంచి వాక్యాన్ని హృదయంలో ఉంచుకుందాం, వాక్యం చదువుదాం. ఎవరిని ఏదైనా చెప్పినప్పుడు మనకు అర్థం అవ్వాలంటే వాక్యాన్ని కనీసం మనం చదువుదాం. దేవుని కృప చూపించి వాక్యము నిండుగా హృదయాల్లో హత్తుకునేటట్టుగా మీకు జ్ఞానం ఇచ్చును గాక. ఆమేన్.